బయట కొనాలంటే బోలెడన్ని డబ్బులు అయిపోతాయండి. అదెందుకండి, మనము ఇంట్లోనే ఈజీ స్నాక్స్ చేసుకుని తిన్నామనుకో, పిల్లలైనా పెద్దలైనా మార్నింగ్ టిఫిన్ కైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోనే, ఈవినింగ్ స్నాక్స్ టీలోకైనా సూపర్ టేస్ట్ ఉండే రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేయండి. నైట్ అన్న మిలిగిపోతే మాత్రం పడేయకండి. ముందే ఎండాకాలం కదా, పాడవుతుంది, తినలేము అనుకునే వాళ్ళకైతే ఈజీ రెసిపీ అండి. ఖాళీ మిక్సీ జార్ తీసుకుని మిగిలిన అన్నాన్ని దాంట్లో వేసుకోవాలండి. ఈ వెజిటేబుల్ ని వాటర్ లో నీట్ గా కడిగి పెట్టి చెక్కు తీసుకుని, ఆలుగడ్డ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రిబ్బలు, కొత్తిమీర, రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ జార్ లో ఈ విధంగా రుబ్బుకోవాలండి. ఇలా పక్కకు పెట్టేసుకుని ఒక ప్లేట్ లో తీసేసుకుని, పొడుగులో కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర ముక్కలు, చిన్న కప్పుతో శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక కప్పులో వాటర్, చిన్న కవర్ తీసుకుని వాటర్ అద్దుకుంటా ఒక్కొక్కటి వేడైన నూనెలో వేసామనుకో, ఈజీ రెసిపీ అండి, మనకి ఇంట్లోనే రెడీ అయిపోతాయి. మీరు ట్రై చేయండి, ఒక లైక్ చేసి షేర్ చేయండి. Download ShareChat.